ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా! ఒక్కరే కాదు అంటే మన జర్నీ చిన్నప్పటి నుండి చూసుకుంటే చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు మన లైఫ్‌లో. చాలామంది పరిచయస్తులుంటారు. కొంతమంది మనసుకి చాలా దగ్గరనిపిస్తారు. కొంతమంది మనతో ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నా మనసుకి అంత దగ్గరనిపించరు. అసలు వాళ్ళతో ఏ విషయం షేర్ చేసుకోవాలనిపించదు. కాకపోతే వాళ్ళు 24 అవర్స్ మన పక్కనే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చదువుతున్నావు. నీ పక్కనే కూర్చొనుంటారు క్లాస్‌లో. కాకపోతే వాళ్ళతో నీకు అన్నీ షేర్ చేసుకోవాలనిపించదు. నీ హ్యాపీనెస్‌ని, నీ సాడ్‌నెస్‌ని, నీ సీక్రెట్స్‌ని అలా అన్నీ షేర్ చేసుకోవాలనిపించదు. అయితే నీకు కొంచెం బాధ కలిగినా, లేదు అంటే చాలా సంతోషం కలిగినా నీకు ఇమ్మీడియేట్‌గా ఎవరు గుర్తొస్తారు? ఎవరికి నువ్వు ఫోన్ చేయాలనుకుంటావు? ఎవరితో షేర్ చేసుకోవాలనుకుంటావు? ఫర్ ఎగ్జాంపుల్ నీకు బాధ కలిగింది. ఇమ్మీడియేట్‌గా నీకెవరు గుర్తొస్తారు? నీ పక్కనే ఉన్న నీ ఫ్రెండ్‌కి చెప్పుకుంటున్నావా? లేదు అంటే ఎక్కడో ఉన్న వేరే ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తున్నావా? అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు మన పక్కనున్నారా? లేదంటే ఎక్కడో ఉన్నారా అని కాదు. మన మనసుకి వాళ్ళెంత దగ్గరగా ఉన్నారనేదే ఇంపార్టెంట్. ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఇమ్మీడియేట్‌గా ఫోన్ చేసి మన హ్యాపీనెస్‌ని వాళ్ళకి ఫస్ట్ షేర్ చేసుకుంటాం. ఎందుకు వాళ్ళు మన పక్కన లేరు కదా! అయినా కూడా వాళ్ళకే ఫోన్ చేసి మన హ్యాపీనెస్‌ని, మన సాడ్‌ని లేదంటే మన సీక్రెట్స్‌ని వాళ్ళతోనే చెప్పుకుంటున్నాం. పక్కన ఉన్న వీళ్ళతో 24 అవర్స్ మన క్లాస్‌లో మనతో పక్కన కూర్చున్న ఫ్రెండ్స్‌తో, కాలేజ్‌లో మన పక్కనున్న ఫ్రెండ్స్‌తో, లేదు అంటే కలీగ్స్ ఎవరైతే మన ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళతో ఎందుకు మనం షేర్ చేసుకోలేకపోతున్నాం? ఎక్కడో ఉన్న ఫ్రెండ్‌తో ఎందుకు షేర్ చేసుకోగలుగుతున్నాం? అంటే వీళ్ళు మనసుకి అంత దగ్గరగా లేరు. వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా మన మనసుకి అంత దగ్గరగా ఉన్నారనే కదా అర్థం. అయితే ఇక్కడ కూడా మీరు హ్యాపీనెస్‌ని, మీ సాడ్‌నెస్‌ని లేదంటే మీ సీక్రెట్స్‌ని ఒకే ఫ్రెండ్‌తో షేర్ చేసుకుంటున్నారా? లేదు అంటే హ్యాపీనెస్‌ని షేర్ చేసుకోవడానికి ఒక ఫ్రెండ్, లేదు ఇది నా బాధను అర్థం చేసుకోలేదు అని నీ బాధను షేర్ చేసుకోవడానికి ఇంకో ఫ్రెండ్‌ని, నీ సీక్రెట్స్ షేర్ చేసుకోవడానికి ఇంకో ఫ్రెండ్‌ని అలా చూజ్ చేసుకుంటున్నావా? లేదు అంటే ఇవన్నీ కూడా ఒకే ఫ్రెండ్‌తో షేర్ చేసుకుంటున్నావా? ఒకసారి ఆలోచించుకో.